వావ్, ఏం చేస్తున్నావు? చికెన్ పకోడీ. ఏమేం కలిపినావు దీంట్లో? వైట్ సోనా, ఎగ్ వైట్, కొద్దిగా కారము, కొద్దిగా ఉప్పు, కొద్దిగా మన ఇంట్లో ఉండే మసాలా, ఇంకా కార్న్ఫ్లోర్ కొద్దిగా. ఓకే, పకోడీ వేస్తావు ఇప్పుడు? వేస్తున్నా. వేసేయి. చూడండి, మా ఆయన అయితే మా బిడ్డ అన్నం తింటలేదని పకోడీ కావాలని అడిగితే ఇప్పుడు చికెన్ ఇప్పటికిప్పుడు కొనుక్కొచ్చి పకోడీ చేస్తుండు. చూడండి, చాలా బాగా చేస్తాడు. ఏం చేసినా కూడా అంత ప్రేమ బిడ్డ మీద. ఇట్లా డీప్ ఫ్రై చేసుకోవాలి. అయితే ఫస్ట్ కొన్ని వేసి పక్కన పెట్టిండు, చిన్నగా ఉంది కదా ముక్కుడు. ఇప్పుడు తర్వాత దీంట్లో వేసి డీప్ ఫ్రై చేస్తాడు. సేమ్ మనకి చూడండి చికెన్ పకోడీ న్యాచురల్గా ఎలాంటి కెమికల్స్ లేకుండా ఇంట్లో తయారు చేసుకునేది. మళ్ళీ ఆయిల్ కూడా మన ఇంట్లోది, మంచిది ఫ్రెష్ ఆయిల్. ఇంకా చికెన్ కూడా మనము మ్యారినేట్ చేసుకుంటున్నాం కాబట్టి చాలా చాలా బాగుంటుంది. ఇట్లా చేసుకొని ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. చూడండి, సేమ్ కేఎఫ్సి చికెన్ లాగా కనిపిస్తుంది. మొత్తం రెడీ అయిన తర్వాత చూపిస్తా. అయిపోయినాయి, రెడీ. చికెన్ పకోడీ అయిపోయిందా? తినడమే ఆలస్యం. చిన్ను దారా, చూడండి ఎంత బాగున్నాయి. చాలా క్రిస్పీగా, చాలా బాగున్నాయి. బయట దానికంటే ఇంట్లో చేసుకుంటే చాలా బాగా టేస్టీగా చాలా బాగుంటాయి. కొద్దిగా మనం ఇంట్లో ఉండే మసాలానే, గరం మసాలా కాదు, అట్టిదే ధనియాల పొడి చల్లుకున్నాం అనుకో చాలా బాగా వస్తుంది. దీనికి ఉల్లిగడ్డ కాంబినేషన్ చేసుకున్నాం అనుకో చాలా బాగుంటుంది. ఆనియన్ కాంబినేషన్ చేసుకొని తింటే చాలా చాలా బాగుంటుంది. ఇట్లా ట్రై చేసుకొని మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి.